హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కొత్త రెసిపీ వచ్చేసి పెసరట్టు అండి. దీంట్లో కొత్త ఏముంది అని అనుకుంటున్నారా? ఎప్పుడు నానబెట్టి కాకుండా ఇలా నానబెట్టకుండా ఒకసారి పెసరట్టుని అయితే వేసి చూడండి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీ కూడా ఉంటుంది. ముందుగా దీని కొరకు నేను ఒక గ్లాసున్నర పెసరపప్పుని అయితే తీసుకున్నానండి. ఈ గ్లాసున్నర పెసరపప్పుని నీట్గా వాష్ చేశానండి. 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేయండి. వాష్ చేసిన తర్వాత మీకు గ్రైండర్ అవైలబుల్లో ఉంటే గ్రైండర్లో వేయండి, లేదంటే మిక్సీలో వేసుకోవచ్చు. గ్రైండర్లో వేసిన తర్వాత మొత్తం మనం ఎంతైతే పెసరపప్పు తీసుకుంటున్నామో అన్ని వాటర్ అయితే పోయింది. నేను ఇక్కడ గ్లాసున్నర పెసరపప్పుకి గ్లాసున్నర వాటర్ అయితే పోసాను. అందులోనే ఒక చిటికెడు పసుపు, జీలకర్ర, కొంచెం సాల్ట్, కొంచెం అల్లం వేసుకొని ఇవి మొత్తం నీట్గా గ్రైండ్ చేసుకున్నాను. మనకి ఎలా అంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా తీసుకోండి. ఈ చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఆ కన్సిస్టెన్సీ చాలండి మనకి. ఇవి తీసుకొని మనకి దోశకి సరిపడా అంత వాటర్ పోసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇలా కలుపుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకున్న తర్వాత మనం చట్నీ కొరకైతే ఒక కప్పు పల్లీలు తీసుకొని ఇవి లో ఫ్లేమ్లోనే బాగా దోరగా వేయించుకోండి. ఇందులో కొంచెం ఆయిల్ వేసి ఇలా లో ఫ్లేమ్లో వేయించుకుంటే పొట్టు కూడా తీయకుండానే మంచిగా టేస్ట్ కూడా బాగుంటుందండి. అండ్ చట్నీ కలర్ కూడా బాగుంటుంది. చూడండి, ఇలా నీట్గా వేయించుకున్న తర్వాత ఇవి చల్లారి పెట్టుకోవాలండి. అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఒక 4-5 పచ్చిమిర్చి తుంచి వేసుకోవాలండి. ఆ తర్వాత 2 ఎండుమిర్చి, కొంచెం అల్లం వేసుకొని ఇవి కొంచెం మగ్గిన తర్వాత టమాటా ముక్కలు నేను 2 టమాటాలు తీసుకున్నానండి. ఇవి బాగా టమాటాలు మగ్గేంత వరకు మూతతో కవర్ చేసుకోండి. తర్వాత చింతపండు అయితే మీరు చూసి వేసుకోండి. మరీ ఎక్కువైతే పుల్లగా ఉండి చట్నీ అనేది టేస్ట్ ఉండదు. ఇవన్నీ నీట్గా వేగిన తర్వాత చల్లార్చుకోవాలండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని రుచి సరిపడా సాల్ట్, 2-3 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఆ తర్వాత దీని పోపు కొరకు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర కొంచెం, ఆవాలు కొంచెం ఎండుమిర్చి అండ్ కరివేపాకు వేసుకొని పోపు వేసుకోవాలని. అంతే, చట్నీ అయితే రెడీ అయిపోయింది. తర్వాత దోశ కొరకైతే ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా మనం ఉల్లిపాయలతో రుద్దడం వలన దోశ అనేది ఇరగకుండా మంచిగా అతుక్కోకుండా నీట్గా అనేది వస్తుంది. ప్యాన్ అయితే వేడెక్కితే పెసరట్టు అనేది మనం వేసేటప్పుడే అంటుకొని వస్తుంది. సో ప్యాన్ వేడెక్కినప్పుడల్లా కొంచెం వాటర్ అనేది చల్లండి. ప్యాన్ చల్లారుతుంది. దోశ వేసేటప్పుడు సిమ్లో పెట్టుకోండి. తర్వాత అది కాలనికి కొంచెం హైలో పెట్టుకోండి. తర్వాత మళ్ళీ సిమ్లో ఇలా దోశలు అయిపోయే వరకు మనం ఇలానే చేయాలి. మరి ప్యాన్ వేడెక్కితే మనకి పెసరట్లు అనేవి రావు. నేను ఇది లాస్ట్ దోశ అండి. చూడండి నాకు ఎంత నీట్గా వస్తుందో. తర్వాత నేను ఈ దోశలోకి కొంచెం క్యారెట్, కొంచెం ఉల్లిపాయలు అండ్ ఒక పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర వేసి దీంట్లోనే కొంచెం నెయ్యి వేయండి. ఇంకా టేస్ట్గా అనిపిస్తుంది. నెయ్యి లేని వాళ్ళు నూనె అయినా వేసుకోవచ్చు. నూనె వేసుకున్న తర్వాత మూతతో ఒక 2 మినిట్స్ అయినా దీన్ని కవర్ చేస్తే పైన ఉన్న వెజిటేబుల్స్ అన్నీ మంచిగా ఉడుకుతాయి. తినేటప్పుడు కూడా మంచిగా అనిపిస్తుంది, లేదంటే పచ్చిగా అనిపిస్తుంది. మూతతో కవర్ చేసిన తర్వాత సిమ్లో కొంచెం మరీ హైలో కాకుండా మరీ సిమ్లో కాకుండా మీడియంలో పెట్టుకొని ఇలా కొద్దిసేపు వదిలేయండి. తర్వాత ఇలా దోశ చూడండి ఎలా నాకు ఇరగకుండా చాలా నీట్గా వస్తుంది. అంతే అండి, పెసరట్టు అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత క్రిస్పీగా, చాలా టేస్ట్గా కూడా ఉంది. నచ్చితే లైక్ చేయండి.